రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల జగద్గిరిగుట్ట శ్రీనివాసనగర్ కాలనీ రింగ్ బస్తీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సైబరాబాద్ జాయింట్ సిపి శస్తర్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు టీములుగా ఏర్పడి ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని 2 బైక్లు, 9 ఆటోలతో పాటు డిటోనేటర్ల పేలుళ్లకు యూజ్ చేసే ఫ్యూజ్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. గంటల నుంచి రింగ్ బస్తీ జగద్గిరిగుట్ట పరిధిలో ఉన్నటువంటి జీడిమెట్ల పిఎస్ బాలానగర్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఈ ఏరియాను కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. కార్డన్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఏరియాలో మాకు అనుమానితులు, తర్వాత క్రిమినల్స్, తర్వాత సస్పెక్ట్స్ ఉంటారనే కొంతమంది వారెంట్స్ పెండింగ్ ఉండి రౌడీ షీటర్స్ అబ్స్కాండింగ్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించడానికి చేయడం జరిగింది. ఇంతమంది ఫోర్స్తో చేసినటువంటి కార్డన్ సర్చ్ ప్రజలు కోఆపరేట్ చేశారు. మా కార్డన్ సర్చ్లో దాదాపు 10 మంది రౌడీ షీటర్స్, 6 కేడీస్, 8 మంది సస్పెక్ట్స్ మరియు చిన్న బెల్ట్ షాప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, 45 క్వార్టర్స్ బాటిల్స్, తర్వాత 6 బీర్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.